ఫ్రెండ్ మేము గోవాకి వచ్చి హాయ్ ఫ్రెండ్స్, ఓడి అమ్మ బంటి మేము గోవా వచ్చినాం. ఎంత వెరైటీగా ఉన్నాడో మొత్తం హెల్మెట్ పెట్టుకొని. ఇప్పుడు మీకు గోవా ఎట్లా తిరగాలనేది నేను మొత్తం చూపిస్తా. మొత్తం అన్ని షార్ట్ కట్లే మనవి. ఓకే ఫ్రెండ్స్, గోవాలో వెహికల్ అయితే తీసేసుకున్నాం. డిక్కీ ఓపెన్ చేయి. ఓ బండ్ల వీడియో కట్ వస్తుంది. ఓ బండ్లనే ఉంటుంది హెల్మెట్ కూడా. పెసినోళ్ళు రెంట్ ఎంత అనేది తర్వాత చెప్తా డే అయిపోయినాక. ఇది వచ్చేసి శాంతాదుర్గ టెంపుల్, కలంగుట్ సెకండ్ సర్కిల్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే కలంగుట్ ఫస్ట్ సర్కిల్ వస్తుంది. కానీ మనం ఫస్ట్ సర్కిల్ దాకా వెళ్ళాం, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ముంగట షార్ట్ కట్ నుంచి వెళ్తాను. ఆ షార్ట్ కట్ ఎక్కడ అనేది చెప్తాను మీకు. ఓకే, ఇది కలంగుట్ ఫస్ట్ సర్కిల్ కి వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్. మొత్తం స్పాలు, వైన్స్లు, మార్కెట్ టైప్ అన్ని దొరుకుతాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఫస్ట్ సర్కిల్ దగ్గరికి. కానీ మనం ఫస్ట్ సర్కిల్ దాకా వెళ్ళాము. ఇవన్నీ స్టాటూ షాప్స్ కానీ, వైన్స్, లిక్కర్ మార్ట్స్, మెడికల్ షాప్స్, చికెన్ మార్కెట్ అన్ని ఇక్కడనే శాంతాదుర్గ టెంపుల్ దగ్గరనే ఉంటాయి. అది ఫస్ట్ సర్కిల్ ఫ్రెండ్స్. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం బైక్ రెంటల్స్ ఉంటాయి. ఈ కేఫ్ దగ్గర లెఫ్ట్ తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మా దినేష్ జీ, దినాకర్, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడనే ఉంటారు. మా బైక్ రెంటల్స్ అందరు. ఈ రోడ్లో వెళ్ళిపోతే మనకు పోలీసు వాళ్ళ టెన్షన్ ఉండదు. ముంగటి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఆ రైట్ దగ్గర నేను వస్తాను మళ్ళీ మీ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సింకియోడు రిసార్ట్ కట్టిండు కొత్తగా. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. చూడండి, మొత్తం లగ్జరియస్ 5 స్టార్ హోటల్ ఇది. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్, కొత్త హోటల్. నాకు తెలిసి ఆల్మోస్ట్ పర్ నైట్ దీంట్లో రెంట్ 10,000 ఉండొచ్చు. ఇట్లా ముందుకు వచ్చేస్తే రెడ్ ఎండ్ లో మనకి ఇట్లాంటి ఫుట్బాల్ కోర్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఈ రైట్ ఇట్లా అప్పుడప్పుడు లోకల్ వాళ్ళు అడ్డం వస్తారు, చూసుకొని పోవాలి. లేకపోతే ఒక్క బజా ఇచ్చేస్తారు మనది. ఇది డామినిక్ బైక్స్, కార్స్. ఈ రోడ్ లా ఇలా వెళ్ళిపోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు చూసుకోండి, జాగ్రత్త. వన్కొస్తుంది నా వీడియో మీకు. అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే 5,000 నుంచి 10,000 మినిమం. హలో, రైట్, మళ్ళా రైట్. ఇక్కడ రైట్ తీసుకోవాలి. మళ్ళా ఇలా మనం ముందుకు వచ్చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ మళ్ళా. ఇంకొకటే రోడ్ ఫ్రెండ్స్. మళ్ళా మీకు అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలనేది చెప్తానండి. ఇట్లా కార్స్ అన్ని వస్తుంటాయి. వచ్చేసేటప్పుడు మీరు మర్చిపోకుండా హారన్లు కొట్టండి. లోకల్ వాళ్ళు రప్ప ఫాస్ట్ వస్తుంటారు. మా ఫ్రెండ్స్ చూడండి. ఆర్ కన్నాబాయ్ బాయ్ అంటున్నా. ఇట్లా ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ రైట్ వస్తుంది. ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం, ఎందుకంటే మేము వెళ్తుంది ఒక షాక్ కి. మీరు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే సీదా బీచ్కి వెళ్ళిపోవచ్చు, పార్కింగ్ కి. ఇక్కడ నువ్వు లెఫ్ట్ తీసేసుకో బాయ్. ఇది మా డిసల్వాస్ కెఫే, మా ఓనర్ది. నా ఫస్ట్ ఓనర్ ఈయననే, డిసల్వాస్ కెఫే అని. కాటేజెస్ బాగుంటాయి, కాటేజెస్ చూపిస్తా. ఇప్పుడు మేమైతే మన మహేష్ అన్న వైన్ షాప్ కి పోతున్నాం. ఫస్ట్ ఈ రోడ్ లో మన తెలుగు ఉంటది వైన్ షాప్. సో మీకు ఆ వైన్ షాప్ కూడా చూపిస్తాను, పదండి. అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ రాగానే మళ్ళీ ఒక లెఫ్ట్ వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకో. ముంగటికి వెళ్ళినాక ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది అయినది హోటల్, అంటే గెస్ట్ హౌస్. కిందనేమో వైన్స్ మనది. సుధా కూడా వైన్స్. లేనట్టుండి మా మహేష్ అన్న, ఈయననే మా మహేష్ అన్న, ఈ వైన్ షాప్ ఓనరు. ఇది కలంగుట్లో ఉంది, సుజాగూడ వైన్స్. ఈ పక్కన ఈ రిసార్ట్ కూడా మనదే. ఏదైనా ఉంటే అన్న కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఓకే, వైన్స్ కి అయితే మర్చిపోకండి, మన వాళ్ళే, తెలుగు వాళ్ళు. ఫ్రెండ్స్, మా డిసల్వాస్ కెఫే. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇలా మంచిగా పచ్చగా కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటుంది. మొత్తం అన్ని కాటేజెస్ ఉంటాయి ఇక్కడ. అది కూడా చూపిస్తాను మీకు. అది వచ్చేసి కౌంటర్లో ఎవరు మా కిషోర్ ఉన్నట్టున్నాడు. ఇవి మన కాటేజెస్. మొత్తం ఆల్మోస్ట్ 15 కాటేజెస్ ఉంటాయి. అన్ని నీట్ గా. మా కిషోర్ ఇక్కడ అన్ని చేసేది ఈయననే. A to Z మేనేజర్ కామ్ అన్ని ఈయననే. కలంగట్ బీచ్.
ब्लॉग डाल रहा हूँ इसीलिए अच्छा अच्छा हम्म। मेरे को भी ले बोला यार वही बोला తెలుగు में ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ కాటేజ్ నియర్ టు బీచ్ ఓన్లీ ఎంత 5 ఇదిగో డైరెక్ట్ ఇంకా బీచ్ లోకి వెళ్ళిపోతాం మీకు సో మీకు బీచ్ లోకి వెళ్ళి నేను చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే షాక్ లోకి వెళ్ళిపోతున్నాం అన్న బంటే అమ్మా బంటే లెఫ్ట్ వాల్ ఈ కింద మా మేడంది ఆమె దగ్గర పోలేను ఎందుకంటే ఇక్కడ వివేక్ సార్ ఉన్నప్పుడు వివేక్ సార్ దగ్గరికి వెళ్తాం బంద్ చేసి చూడండి మొత్తం మంచిగా చెట్ల మధ్యలోకి వెళ్ళి షాక్ అయితే వెళ్ళిపోతున్నాం ఈ కాటేజ్ చేస్తాను ನಮ್ಮ ಆರ್ಡರ್ ಅಂತ ಭయం ರಾ ఇది వచ్చేసి మన షాక్ ఇది భయం మా సార్ స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తున్నారు బాబు ఇటు బాబు నాది ఇది వచ్చేసి మా షాక్ ఫ్రెండ్స్ పెబెల్స్ బీచ్ కేఫ్ అని కలంగుట్లు ఉంది ఇందాక మీకు డిసల్వాస్ కాటేజ్ చూపించిన కదా ఆ ఓనర్ కా మీ షాక్ ఓనర్ కూడా ఈయననే సో మనకి ఎట్లా రావాలి ఏందనేది మీకు మొత్తం చూపించేసిన ఇక్కడ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి హుక్కా పాట్ డీజే మ్యూజిక్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటది రేపు నైట్ ప్లాన్ చేస్తాము అప్పుడు వచ్చినప్పుడు నైట్ కూడా చూపిస్తాము సార్ एक बार हाय बोल दो ना सर వెల్కమ్ టు గోవా థ్యాంక్ యూ సార్ కాటేజ్ డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాను డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా మీకు పంపించేస్తాను ఓకే फिश काफरियल जो गोवा का स्पेशल मसाला से बनता है वो ट्राई करने के लिए जरूर आइए ఓకే థ్యాంక్ యూ వచ్చేసి మెయిన్ డిసల్వాస్ కెఫే ఇందాక మా సార్ వాళ్ళ మదర్ది ఇది అంటే మొత్తం ఫ్యామిలీ ఒకటే కానీ సపరేట్ ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఆరెంజ్ కలర్ లో ఆ షాక్ అటు సైడ్ ఉంటది ఈ షాక్ ఇటు సైడ్ ఉంటది డిసల్వాస్ కెఫే ఇదిగోండి ఇది హాట్ రాక్ పక్కకి ఇదిగోండి ఖచ్చితంగా రావాలి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది అందుకే రెగ్యులర్ గా ఇక్కడికే వస్తాం ఇదిగోండి డిసల్వాస్ కెఫే మొన్న క్రిస్మస్ కి డెకరేషన్ చేసినట్టున్నారు ఇదిగోండి और सतीश भाई ओ सतीश भाई हाय बोलो हमारे सब्सक्राइबर्स को ఇక్కడ మొత్తం మేనేజర్ ఈయననే ఈయన కూడా మా ఫ్రెండే ఓకే గాయస్ మొత్తానికి నేనైతే కలంగుట్ బీచ్ కి వచ్చేసిన ఇది సముద్రం మీకు బ్యాక్ సైడ్ షాక్స్ ఇందాక చెప్పిన కదా పెబెల్స్ ఇదే మన షాక్ ఇక్కడ మొత్తం బాగా కలంగుట్ బీచెస్ మొత్తం అన్ని ఇలానే ఉంటాయి హట్స్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇంకా షాక్ వచ్చినాం ఇది మెన్షన్ హౌస్ మన దగ్గర 720 రూపీస్ ఏమో ఉంటది ఇక్కడ 330 రూపీసే అంటే మనం తాగడానికి కాదు కానీ ప్రైజెస్ చెప్తున్నా మీకు మెన్షన్ హౌస్ లవర్స్ అందరికి నేను కూడా మెన్షన్ హౌస్ లవరే కాబట్టి ఓకే గాయస్ ఇంక ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసెస్ వచ్చేసి ఇలా ఉంటాయి మనమైతే దీంట్లో తాగలేము మన 2 తెలుగు రాష్ట్రాలలో అయితే జంబో గ్లాసెస్ ఎక్కువ వాడేది సో జంబో గ్లాసెస్ తెచ్చుకోండి లేదంటే ఇలా మన మెన్షన్ హౌస్ గ్లాసెస్ ఇక్కడ ఉంటాయి వీటిలలో కూడా తాగొచ్చు కాకపోతే దీంట్లో టీషర్ట్స్ పెట్టిండ్రు సో ఏం చేయలేము